హైదరాబాద్ హార్లీ డేవిడ్సన్ బైక్ షోరూంను షాక్ తినిపించాడో దొంగ. ట్రయల్ రన్ పేరుతో బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. 8 లక్షల రూపాయల బైక్ను ఎత్తుకెళ్లినట్టు నిర్ధారణకు వచ్చిన షోరూం యాజమాన్యం పోలీసులే ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ పాటిల్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, హార్లీ డేవిడ్సన్ షోరూంలో బైక్ చోరీకి సంబంధించి పూర్తి వివరాలేంటి అసలు? రోడ్ నెంబర్ 3లో అత్యంత ఖరీదైన బైకుల షోరూమ్ హార్లీ డేవిడ్సన్ నుండి వాళ్ళ మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక ఖరీదైన దుస్తులు వేసుకుని చాలా పాష్ గా ఉన్న ఒక వ్యక్తి హార్లీ డేవిడ్సన్ షోరూమ్ లోకి రావడం జరిగింది. తాను ఒక బైక్ ను కొనదలుచుకున్నానని చెప్పి హార్లీ డేవిడ్సన్ బైక్ షోరూమ్ లో ఉన్న దాదాపు 8 లక్షల నుంచి 30 లక్షల లోపు ఉన్న అన్ని బైక్స్ అన్నింటినీ కూడా అతను మొత్తం చూడడం జరిగింది. సంబంధించిన కొటేషన్స్ కూడా అతను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒకసారి నేను ట్రయల్ రన్ వేస్తాను, అందుకు అనుమతిస్తారని చెప్పి అందుకు షోరూమ్ లో ఉన్న ప్రతినిధి అడగడంతో షోరూమ్ ప్రతినిధి ఒక బైక్ ని 8 లక్షల రూపాయలు విలువ చేసి హార్లీ డేవిడ్సన్ బైక్ ని ఆ ఆగంతకుడికి అప్పచెప్పాడు. అయితే అతను వెంటనే బైక్ వేసుకుని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఎంతసేపటికి అతను తిరిగి రాకపోవడంతో వెంటనే బంజారాస్ పోలీసులకు ఆ హార్లీ డేవిడ్సన్ యజమాని ఫిర్యాదు చేశారు. అయితే ఈ బైక్ ట్రయల్ వేసే ముందు కావచ్చు, బైక్ ట్రయల్ ఇవ్వడానికి ముందు కూడా అతని బైక్ వెనకాల తప్పనిసరిగా షోరూమ్ సంబంధించిన వ్యక్తులు ఆ బైక్ మీద ఉంటారు. అయితే ఇక్కడ అత్యంత ఖరీదైన బైక్ తర్వాత ఒక పాష్ గా ఉన్న వ్యక్తి ఒక బైక్ ను ట్రయల్ ఇస్తున్నప్పుడు అతన్ని ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకుండా ఆ బైక్ ని హార్లీ డేవిడ్సన్ బైక్ ని ఆగంతకుడికి అప్పగించడం జరిగింది. అయితే అతను ఆ బైక్ వేసుకొని పారిపోయాడు. దీనిపైన ప్రస్తుతానికి ఈ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి అతను ఒక రూట్ లో ఏదైనా ఒక నేషనల్ హైవే మీదుగా అతను వెళ్ళిపోతున్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. సమాచారం మేరకు అటు హైదరాబాద్, సైబరాబాద్ తో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లా ఎస్పీలను కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తం చేశారు. అతని కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.